సమయంలో ప్రియ తల్లి గారు అన్నపూర్ణమ్మ గారు ఈ లోకాన్ని విడిచి ప్రభు పిలుపు అందుకొని మహిమలో దేవుడు ఉండేటువంటి స్థలంలో ఉండడానికి పిలువబడ్డారు. వారు విడిచినటువంటి కుటుంబం ఏర్పాటు చేసినటువంటి ఆదరణ కూడికలో కూడిన మనమందరం కూడా ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క ఆరాధన కూడికను ఆదరణ కూడికను ప్రారంభిద్దాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. ఈ సమయంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కుటుంబానికి ప్రభు ఆదరణ అనుగ్రహించినట్లు వారి హృదయాలు దేవుని సన్నిధిలో ఆదరించబడినట్లు యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడినటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. ప్రభువా, మీ ఆదరణ చేత గాయపరచబడినటువంటి కుటుంబీకులను మీరు ధైర్యపరిచి ప్రభువా వారిని మీరు ఆదరించి ఇదిగో ముందున్న సమయం, ముందున్న కాలం మీ మహిమ కొరకు బ్రతికి నిత్యత్వంలో ఆ మహామహిమలో ఇదిగో మీ పిలుపు పొందుకొని వచ్చినటువంటి తల్లి అరుణమ్మ గారి యొక్క, అన్నపూర్ణమ్మ గారి యొక్క ఏ విశ్రాంతి స్థలంలో ఉన్నారో ఆ స్థలంలోకి ఈ కుటుంబం అంతా చేర్చబడినట్లుగా ఇదిగో ప్రతి ఒక్కరిని ఆదరించి ధైర్యపరచండి ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, జీవాధిపతి, ఘనమైన మా స్వామి, మీ పరిశుద్ధమైన పాదంలో వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రియులు ప్రభు ఇదిగో స్టీఫెన్ గారు పద్మమ్మ వారి గృహం దగ్గర ఇదిగో ఏర్పాటు చేసినటువంటి ఆదరణ కూడికలో ప్రభా మేమందరం కలిసి మీ సన్నిధిలోకి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన మా ప్రభా, నీ పిలుపుని అందుకొని మీ కుమార్తె ప్రభా అన్నపూర్ణమ్మ గారు ప్రభా ఇదిగో మహామహిమలో ప్రవేశించారు. వారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబానంతటి కూడా మీరు ఆదరించండి, ధైర్యపరచండి. ఇదిగో ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని మీరు చెప్పారు కదా. యెరూషలేములోనే మీరు ఆదరించబడతారని మీరు చెప్పారు కదా. ప్రభువా మా తండ్రి, ఇదిగో నీ బిడ్డలను మీరు ఆదరించి ధైర్యపరచండి. ఈ కూడికంతా కూడా దీవెనకరంగా చేయండి. ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయం, అవకాశం కొరకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా మా తండ్రి ఇదిగో పాటలు పాడుచుండగా, ప్రభువా మా తండ్రి ఇదిగో మీ మాటలను ధ్యానిస్తుండగా మీ సన్నిధి మా మధ్యలో ఉంచి నడిపించండి. ఈ కూడికంతా కూడా ఇదిగో ప్రభువా కుటుంబానికి ధైర్యమును, ఆదరణను, మీకు మహిమను, మాకు దీవెనను కలుగునట్లు చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Song number 232. స్తుతి గీతములనిలా పాడరే, స్తోత్రార్హ ప్రభువునకు. స్తుతి గీతములనిలా పాడరే, స్తోత్రార్హ ప్రభువునకు. మితిలేని ప్రేమచే పాపుల వెదకియు రక్షింపను వచ్చెను.
పెంచు. స్తుతి గీతములనిల పాడరి స్తోత్రాల ప్రభువునకు పరమందు దూతలు పరిశుద్ధులు ప్రభు సన్నిధిని చేరి పరమందు దూతలు పరిశుద్ధులు ప్రభు సన్నిధిని చేరి నిరతము విహముర జరిగిన ఈ ఘన కార్యము తలచెదరు స్తుతి గీతములనిల పాడరి స్తోత్రాల ప్రభువునకు హల్లెలూయా పాడరి ఇమ్మానుయేలునకు హల్లెలూయా పాడరి ఇమ్మానుయేలునకు కలుషములను పాపను మనకై వెలసెనుకను మరిగిరిపై స్తుతి గీతములనిల పాడరి స్తోత్రాల ప్రభువునకు జయ గీతములనిల పాడరి జయ శ్రీ యేసునకు జయ గీతములనిల పాడరి జయ శ్రీ యేసునకు జయ శ్రీయుడై లేచను మృతి గెలచియు కూడవ దివసమునా స్తుతి గీతములనిల పాడరి స్తోత్రాల ప్రభువునకు ఘనతాయు మహిమయు చెల్లునుగాక తముడగు ప్రభువునకు ఘనతాయు మహిమయు చెల్లునుగాక తముడగు ప్రభువునకు ఘనతాన్వి తుమరా పరిశుద్ధాత్ముల త్రియేక దేవునకు స్తుతి గీతములనిల పాడరి స్తోత్రాల ప్రభువునకు స్తుతి గీతములనిల పాడరి స్తోత్రాల ప్రభువునకు మితిలేని ప్రేమచి పాపుల వెనగియు రక్షింపడు వచ్చెను స్తుతి గీతములనిల పాడరి స్తోత్రాల ప్రభువునకు రే సాంగ్ నెంబర్ 490. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము లోకాన శాశ్వతానందమే వియులేదాని చెప్పెను ప్రియుడేసు లోకాన శాశ్వతానందమే వియులేదాని చెప్పెను ప్రియుడేసు వందవలే లోకమునకు కొంతకాలమేను శ్రమలు వందవలే లోకమునకు కొంతకాలమేను శ్రమలు సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము ఐగుప్తును విడచినట్టి
నేత్రాలు పాదాలు పైకెల్లుడి నిత్యానివాసము నీలో నా నేత్రాలు పాదాలు పైకెల్లుడి సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను పిల్లుగా సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను పిల్లుగా ఆరాడు పోలిన చేనైన తలపుల తారా పవరసియున్నారేమి ఆరాడు పోలిన చేనైన తలపుల తారా పవరసియున్నారేమి నీరక్షకుండలు వేసే నడుపును ఆరాడి తలపులు మాటాడు నీరక్షకుండలు వేసే నడుపును ఆరాడి తలపులు మాటాడు సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను పిల్లుగా సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను పిల్లుగా ఐగుప్తు ఆచారాన్నియు విడచి ప్రభువైన యేసుని వెంబడించి ఐగుప్తు ఆచారాన్నియు విడచి ప్రభువైన యేసుని వెంబడించి పాడైన ఘోరము పాపము మాని వీరేయులై పీడాచనుడి పాడైన ఘోరము పాపము మాని వీరేయులై పీడాచనుడి సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను పిల్లుగా సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను పిల్లుగా ఆనందమయ పరలోకము మనది అక్కడ నుండి వచ్చు యేసు ఆనందమయ పరలోకము మనది అక్కడ నుండి వచ్చు యేసు సియోను గీతము సంభోగా కలిసి పాడేదము ప్రభు యేసుకు జై సియోను గీతము సంభోగా కలిసి పాడేదము ప్రభు యేసుకు జై సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను పిల్లుగా సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను పిల్లుగా. Song number 525. జయించు వారిని కొని పోవా ప్రభు యేసు వచ్చును జయించు వారిని కొని పోవా ప్రభు యేసు వచ్చును స్వతంత్రించుకొనెదరుగా వారే సమస్తమున్ స్వతంత్రించుకొనెదరుగా వారే సమస్తమున్ జయించు వారిని కొని పోవా ప్రభు యేసు వచ్చును జయించు వారిని కొని పోవా ప్రభు యేసు వచ్చును ఎవరు ఎదురు చూతురు సంసిద్ధులౌరు ఎవరు ఎదురు చూతురు సంసిద్ధులౌరు ప్రభురాకనే వరసింతులు కొనిపోవ క్రీస్తు వచ్చును
జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. ఎవరి సునితో నడతును ప్రత్యేకమౌనును. ఎవరి సునితో నడతును ప్రత్యేకమౌనును. మెల్కొని ఉన్న వారిని ప్రభు క్రీస్తు కొనిపోవును. మెల్కొని ఉన్న వారిని ప్రభు క్రీస్తు కొనిపోవును. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. క్షణములోనే మార్పు చెంది ఎత్తబడెదము. క్షణములోనే మార్పు చెంది ఎత్తబడెదము. మమ్మును సిద్ధపరచిన శ్రీ యేసును సంధింతుము. మమ్మును సిద్ధపరచిన శ్రీ యేసును సంధింతుము. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. సదా ప్రభుని తోడనుండి స్తుతి చెల్లింతుము. సదా ప్రభుని తోడనుండి స్తుతి చెల్లింతుము. అద్భుతము ఆ దినమును ఎవరు వర్ణింపలేరు. అద్భుతము ఆ దినమును ఎవరు వర్ణింపలేరు. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. స్వతంత్రించుకొనెదరుగా వారి సమాశ్రమం. స్వతంత్రించుకొనెదరుగా వారి సమాశ్రమం. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. మంచిది. వరకు పాటల ద్వారా ప్రభుని మహిమపరిచి ఉన్నాము. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక దేవుని మాటను చదువుకుందాం. కీర్తనల గ్రంథంలో 112వ అధ్యాయం. ఎవరైనా కుటుంబ సభ్యులు ఎవరైనా చదవగలిగేవారు? పీటర్ గారు. కుటుంబ సభ్యుల్లో పీటర్ గారు వారు 112వ కీర్తన చదవవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇదంటే రికార్డింగ్ అవుతుంది. చదివేసేయండి. దేవుని వాక్యం చదువుకుందాం. 112వ కీర్తన. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. యెహోవాను స్తుతించుడి.
యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుతారు. యథార్థవంతుల వంశస్థుల వారిని దీవింపబడుతారు. కల్మియు సంపదయు వాని ఎంటును, వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వారు కటాక్షమును వాత్సల్యమును నీతి గలవారు, దయాళులను, అప్పిచ్చువారును, భాగ్యవంతులను. న్యాయ విమర్శలో వారి రాజ్యము గెలుచును. అటువారు ఎప్పుడునూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నందురు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. వాడు దుర్వార్తకు జడియుడు. వాని మనస్సు స్థిరముగా నుండును. తన శత్రువుల విషయమై తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడు. వాడు దాతృత్వం కలిగి బీదలు కచ్చును. వాని నీతి నిత్యము నిలుచును. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు. వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోవుదురు. భక్తిహీనుల ఆశ భంగమైపోవును. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. మరి ఒక భాగాన్ని చదువుకుందాం. తెస్సలోనికలకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుండి 18వ వచనం వరకు చదువుకుందాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకున్నట్టు నిమిత్తము నిద్రించున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరును. చదివండి, చివరిదాకా చదవండి. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమును మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. మంచిది. దేవుడు ఈ వాక్య భాగమును మన కొరకై దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. కుటుంబ సభ్యులు ఎవరైనా ఒకరు వచ్చి ప్రార్థన చేయాల్సింది మనవి చేస్తా ఉన్నాను. పద్మమ్మ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, స్తుతి స్తోత్రములైనా గడిచిన ప్రభా దినములన్నీ మీరు కాచి కాపాడి ప్రభా ఈ ఒక్క సమయంలోనైనా ఈ ఒక్క దినాన్ని నైనా మీరు సిద్ధపరిచి ఉంచారు. ఇదిగో నా ప్రభా నీ కుమార్తెనైనా నీ యందు నిద్రించి ఉండగా నా ప్రభా నాయన ఇంకో మరలా జ్ఞాపకార్థకు నా ప్రభా ఇంకో మీరు సిద్ధపరిచి ఉండగా నాయన మరి పాటల్లో సహాయం దయచేస్తా. వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడారు తండ్రి. ఇంకో కుడి వచ్చిన మాతో కూడా మీరు మాట్లాడండి. మీ దాసులు నాయన మీ పక్షంగా నిలబడుచుండగా నాయన సజీవులమై ఉన్న మమ్మల్ని దర్శించి నా ప్రభు నందు నిద్రించిన వారు ధన్యులని మీ వాక్యం సెలవిస్తూ ఉండగా నా ప్రభు నాయన మీ కొరకే మేము జీవించి నాయన మీ కొరకే మేము బ్రతికి మీరు ఆకల్లో మేము ఎత్తబడే వారికి మేము అందరం ఉండడానికి మీ కృప చూపించండి. నిరీక్షణ లేని తెలవలే మీరు దుఃఖించవద్దని నాయన మీరు సెలవిస్తూ ఉన్నారు. ప్రభు నీ యందు నాయన నిద్రించిన వారు మరలా తిరిగి జీవిస్తారని నా ప్రభా నీ వాక్యం తెలియజేస్తూ ఉంటుండగా మేము విశ్వాసంలో నాయన స్థిరులుగాను కదర్చబడిన వారుగా మేము ఉండుటకు మీ కృప చూపించి కుటుంబాలకు ఇంకో కూతురు కొడుకులనైనా ఇంకో నా ప్రభా మనవాళ్ళని అందరినీ కూడా మీరు బలపరచండి, స్థిరపరిచి నీలో నా ప్రభు వంట కట్టుబడి నాయన ఫలించే వారుగా ఉండటం కృప చూపించి సహాయం చేయమని ముఖ్యంగా మీ దాస్తులే
మీ సిలువ చాటు మరుగుపరిచి నాతో మాతో మాట్లాడమని యేసే నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మంచిది. ఈ సమయంలో కుటుంబ సభ్యులు, కుమారులు అలాగే కుమార్తెలు వారు వచ్చి జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి, కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది,
నరులారా రండని. దేవాలయ స్తోత్రములండి. కూడి వచ్చిన సహోదర సహోదరులకు, వారికి కుటుంబ సభ్యులకు, దేవాసులకు దేవుని నామమున వందనం తెలియజేస్తున్నామమ్మా. సుదూరము ఈ పయనము, ముందు ఇరుకు మార్గము, యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా. నే వెంట వెళ్ళేదా నా రాజు వెంబడి, సుమధుర భాగ్యము యేసుతో పయనము. సుదూరము ఈ పయనము, ముందు ఇరుకు మార్గము, యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా. నే వెంట వెళ్ళేదా నా రాజు వెంబడి, సుమధుర భాగ్యము యేసుతో పయనము. అలలపై నే నడిచేదా, తుఫానులో హుషారుగా, ఆ ఎత్తులు ఆ లోతులు ఆ మలుపులు నే తిరిగేదా. మంచిది. ఈ సమయంలో కల్పన గారు, వారి యొక్క అన్నపూర్ణమ్మ గారి యొక్క చిన్న కుమార్తె గారు, వారు కూడా కొన్ని మాటలు పంచుకుంటానన్నారు. ఇంకా కుటుంబీకులు మీ పేర్లు తెలియచేయండి. మీరు 1 లేక 2 నిమిషాలు తల్లితో మీకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అనుభవాన్ని ఈ సందర్భముగా మీరు జ్ఞాపకం చేయవచ్చు. మీకు సమయాన్ని ఇవ్వడం చాలా ప్రాముఖ్యం కనుక మీకు సమయాన్ని ఇస్తాం. మీకు అందరికీ ఈ ఉదయకాల సమయంలో మరి ఇక్కడికి వచ్చిన నా సహోదరులకి నా బ్రదర్స్కి అందరికీ కూడా మీకు పాదాభివందనాలు. ఈరోజు 28ని మా అమ్మగారు మనందరి మధ్యన మాకు ఒక తీపి సేదు విషయాన్ని మిగిల్చి మమ్మల్ని అందరినీ కూడా మమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది ఆవిడ. కానీ నా అన్నదమ్ములు, నా వదులు, నా సహోదరులు మాకంట ఎక్కువగా నా తల్లిని ప్రేమించి మేము ఎక్కడెక్కడో కాపురాలు చేసుకుంటే నా బ్రదర్లు, నా వదులు, తోడబుట్టిన వాళ్ళ కంటే ఎక్కువగా మా అమ్మని ఆదరించి మాకు ఎటువంటి కొలత లేకుండా ఈ రోజు వరకు కూడా మా అమ్మ కోసం మేము ఎటువంటి బాధపడకుండా వాళ్ళే తాకి మా అమ్మని చాలా కాపాడుకుంటూ వచ్చారు. కానీ ఈ రోజుని మా నాన్నగారు ఏంటో మాకు తెలీదు. మా అమ్మగారు మాత్రం మాకెప్పుడు ఎవరింటికాడ ఒక్క పని కూడా నేర్పకుండా మమ్మల్ని పెంచుకుంటూనే వచ్చింది. కానీ ఈ రోజున మా మధ్యన లేదు. చాలా బాధాకర విషయము. కానీ ఇప్పటికి కూడా మా అమ్మగారికి చనిపోయిన ఆవిడకి ప్రశాంతంగా కావాలి. లాస్ట్ నా దగ్గరకు వచ్చింది, అమ్మ దేవుడు నన్ను తీసుకెళ్తుందంటే, అదేంటమ్మా ఎప్పటికైనా అందరం వెళ్ళవలసి వాళ్ళమే, దేవుడు పిలిపిస్తేనే మనం వెళ్ళాలి, అంతవరకు ఓర్పు సహనం కావాలమ్మా అని నేను మా అమ్మ కాలు పెట్టుకుని ఏడ్చాను. ఎందుకమ్మా అలా బాధపడుతున్నావంటే, ఇప్పటికీ అన్నయ్యని బాధ పెడుతున్నాను, అందరినీ తిప్పుతున్నానమ్మా అని అంది. లేదమ్మా, అలా నీకు మమ్మల్ని పెంచు, నిన్ను మేము పెంచాలి, నీ కొడుకులు నిన్ను ఆదరిస్తున్నారు, నువ్వు బాధపడకని అమ్మకు ఆదరించాను.
లాస్ట్ టైంలో కూడా నా దగ్గరకు వచ్చి నా తల్లి నన్ను ఆదర్చెల్లింది, నీకోసమే బాధపడుతున్నానమ్మా అని నా తల్లి ఎంతగానో బాధపడ్డది. ఈ కార్యక్రమం అంతా కూడా మీరు అందరూ వచ్చినందుకు మీకు పాదాలు వందనాలు. ఈ చిన్న ప్రార్థన మీకు వచ్చినందుకు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన సహోదరులకి, పాస్టర్ గారికి, అక్క గారికి వందనాలు. మా కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ఆదరిస్తున్నాడు, కానీ మేమే తెలుసుకోలేకపోతున్నాం, ఇంకా మాయలో పడుతున్నాం. కానీ దేవుళ్ళో ఉన్న తీపి తెలుసుకుంటే అది ఎంతో మధురం. జీవితంలో ఆస్తి అంతస్తు కాదు, దేవుడు పాదాలు పట్టుకుని ఉంటే అదే మనకు ఆస్తి. ఎప్పటికైనా కుటుంబంలో అందరూ కూడా దేవుడిని పట్టుకుని ఉండమని మా అమ్మ, మీరు అందరూ మారాలని మా అమ్మగారు ఎంతగానో ఏడ్చి చెప్పేది. కానీ మా కుటుంబం అంతా కూడా దేవుడికి పాదాలకి వందనాలు. ఆయన వైపునే మేము చూడాలని మమ్మల్ని ఎంతగానో ఎంతవరకు పెంచుకొచ్చింది. ఆవిడ ఎక్కడ కష్టంతో మమ్మల్ని ఎంతగా ఆదించింది. కానీ ఈ మధ్యన ఆవిడ శాంతిగా మమ్మల్ని మంచి టైంలో మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళినందుకు చాలా బాధాకర విషయం. ఈ చిన్న వాక్యాన్ని నా కుటుంబం ఈ కార్యక్రమం పెట్టుకున్న నా సహోదరు శంకర్, శ్రీను, కృష్ణ, నాగేశ్వరరావు, నలుగురు వదిన గారిని దేవుడు దీవించి ఆశీర్వదించి శివ భార్య అని వారి కుటుంబాన్ని అందరినీ కూడా దేవుడు కాపాడమని చిన్న వాక్యాన్ని అడిగించిన చెప్తున్నాను తండ్రి. ఆమె మంచిది, చక్కని విషయాలు పంచుకున్నారు. కుటుంబీకులు తల్లిని గురించినటువంటి ప్రాముఖ్యమైన అనుభవాలు షేర్ చేసుకోగలిగేవారు. మీరు సిద్ధంగా ఉండండి. ఈ సమయంలో సోదరులు పీటర్ గారు వారు కొన్ని అనుభవాలను పంచుకుంటారు. దయచేసి మీరు దుఃఖపడవద్దు, ఎందుకంటే సంతోషకరమైన స్థలంలో ఆవిడ ఉన్నారు. మీరు చింతించవద్దని బైబిల్ చెప్తుంది. మీరు దుఃఖపడిన అవసరం లేదు. నిత్య విశ్రాంతిలో మహామహిమలో ప్రభు ఉన్న స్థలంలో ఉన్నారు కనుక ఈ మాటలను బట్టి మనం ధైర్యం తెచ్చుకుందాం. దయచేసి వీరు కొన్ని మాటలు పంచుకుంటారు. కూడొచ్చిన సంఘానికి, సహోదరులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, అమ్మని గురించి ఈరోజు ఇలా జ్ఞాపకం చేసుకోవడం బాధాకరం అయినప్పటికీ కూడా దేవుని చిత్తమునకు మనందరం కూడా తల ఉంచిన వారి మనం. కాబట్టి అమ్మ దేవుని పిలుపు అందుకుని ఆ నిత్య రాజ్యంలో వాక్యం సెలవిచ్చినట్టుగా అబ్రహామును రొమ్మును అనుకున్న పేద లాజరు ఏ రకంగా ఉన్నాడో నా తల్లి కూడా ఆ రకంగా ఉన్నదని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే చాలా కఠినతురాలు, చాలా కోపం, చాలా ఆవేశం. కాకపోతే ఆమె గురువారం రాత్రి నిద్రించింది, మంగళవారం బుధవారం దేవుని సన్నిధిలో ఎరవబడింది. అది నేను కళ్ళారా చూశాను. ఆ స్వరం లేదు, ఆ కోపం లేదు, ఆ గాంభీర్యం లేదు. రాత్రి ప్రభులో ఒకటే మాట దేవునితో, ప్రభా నీ చిత్తమైతే నన్ను తీసుకో, నీ చిత్తమైతే నన్ను తీసుకో. ఇదే మాట కంటిన్యూ చెప్తుంది. ఎందుకమ్మా భయపడుతున్నావా, కంగారు పడుతున్నావా అంటే, లేదు బాబా దేవుని అడుగుతున్నా తీసుకుంటాను. చివరిగా నా తల్లి దేవుని పాదాలు పట్టుకుని ఆయన పిలుపు అందుకుని వెళ్ళినందుకు దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ, ప్రత్యేకమైన ఒక విషయం ఏంటంటే మా తల్లి గురించి చెప్పవలసింది. మేము 9 మంది సంతానం. మా నాన్నగారు చనిపోయేసరికి నేను 2వ తరగతి చదువుతున్నాను. ఇంచుమించుగా మా అమ్మకి 38 లేదా 40 సంవత్సరాల వయసు. ఆ రోజు ఇదంతా నాకు ఎందుకు అనుకుంటే, నా 9 మంది జీవితాలు కూడా కుక్కలు సింపటి ఇస్తరాకులు అయ్యాయి. రోజుకి మన ఊర్లో కొలత ఉంటుంది, కొంచెడు పూట కొండితే రాత్రి అమ్మకి భోజనం ఉండేది కాదు. అందరికీ అన్నం పెట్టేస్తుంది. మాకు తెలియక దాంట్లో అన్నం ఉందో కూర ఉందో లేదో తెలియక అమ్మ అన్నం అనేవారు. అది కూడా పెట్టేసింది చాలాసార్లు. అది ఆ రోజు తెలియలేదు, కానీ తర్వాత మాకు వయసు వచ్చిన తర్వాత చాలాసార్లు బాధపడ్డాము. ఆ విషయంలో మేము అమ్మకి ఎంతో రుణస్తులు. అసలు అది చెప్పలేంది. దేవుని ప్రేమ మమ్మల్ని మేము చూసాం. ఒకరి తల్లి ఒకరిని ఆదరించినట్లు నేను ఆదరిస్తానన్నాడు. దేవుడు ఎంతైతే మానవుల పట్ల ఆదరణ కలిగి ఉంటున్న తను అంతగా మమ్మల్ని ఆదరించింది. ఆ రోజు మమ్మల్ని అందరం కూడా కాదనుకుంటే ఆవిడ ఒక మంచి ఉద్యోగం,
ఆవిడ కావలసిన లైఫ్. మా బ్రతుకులే అనాది బ్రతుకులు అయ్యేది. కానీ మా అమ్మ అలా చేయలేదు. సర్వం కూడా వదులుకొని మా కొరకు ఎంత కష్టపడింది, మమ్మల్ని ఈ రకంగా నిలబెట్టింది. చివరి ఆశ, చివరి కోరిక ఒకటే. మమ్మీ ఇప్పుడు కూడా చెప్పేది, పట్టుదల ఉండాలి, ఐక్యత ఉండాలి. ఇప్పుడు కూడా ఇతరుల విషయంలో మేలే తప్ప కీడంత మాత్రం చేయొద్దు. యువతలో ఏదన్నా అనుకొని ఏ నిందించి పొగడిని వాళ్ళని భయపడద్దు, పొంగిపోవద్దు. ఒకటి అనుకున్నప్పుడు ఖచ్చితంగా దాని మీద నిలబడాలి బాబు అని. నాకైతే చాలా మోరల్ సపోర్టు. ఎందుకంటే అమ్మకి నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం. పిల్లలందరికీ తల్లిదండ్రుల పట్ల ఉంటుంది, ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉండదు. ప్రతిదీ కూడా షేర్ చేసుకుంటుంది, అలాగే నేను కూడా షేర్ చేసుకున్నాను. కాబట్టి ఈరోజు మా తల్లి ఇక్కడ లేకపోవడం బాధాకరమే అయినప్పటికీ కూడా ఒక సంతోషకరమైన మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో నా తల్లి ఉందని నేను విశ్వసిస్తున్నాను. మనందరం కూడా ఒక దినాన్ని అక్కడికి చేరవలసి ఉంది. ఆ నిత్య జీవంలో మనందరం కూడా ప్రవేశించాలంటే ప్రభువు మాటను ఎత్తుకొని ప్రభు కొరకు నిలకడగాను నమ్మకంగాను సాగాలని కోరుకుంటూ ఒక చిన్న మాటలను దేవుడు దీవించుగాక. ఆమేన్. మంచిది, చక్కని విషయాలు పంచుకున్నారు. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉంటే మీకు అవకాశం ఇవ్వబడుతుంది. మనవరాళ్ళు కానీ మనవాళ్ళు కానీ 1 minute 1 word ఒక మాట మీరు పంచుకోవడానికి మీకు సమయం ఇవ్వబడుతుంది. లేకపోతే మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి దానికి పూర్వం ఒక పాట పాడుకుందాం. శ్రావణి సుజాత వచ్చి ఒక పాట, ఒక పల్లవి ఉచ్చారణం పాడతారు. నాకు సమయం ఇచ్చారు, ఆ సమయంలోపే నేను ముగించేస్తాను. ఎందుకంటే సెకండ్ షిఫ్ట్ వెళ్ళే వాళ్ళు ఉంటారు జాబుల నిమిత్తమై. మరి ఈ ఆదరణ కూడికకు కుటుంబాన్ని ఆదరించడానికి వచ్చిన వారిని కూడా దృష్టిలో పెట్టుకొని కుటుంబీకులు సమయాన్ని ఇచ్చారు. ఆ సమయంలో ఈ కార్యక్రమాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నాము. దయచేసి ఒక పల్లవి ఒక చరణం, అమ్మ త్వరగా రావాలి. ఒక పల్లవి ఒక చరణం. ఈ సమయంలో మనవరాళ్ళందరూ కలిసి శ్రావణి పాడుతుంటే మీరందరూ స్టేజ్ మీద రండి. మనవరాళ్ళందరూ ఒకసారి ఒక స్వీట్ మెమరీ లాగా ఉంటుంది, ఒక తీపి గుర్తులాగా. అందరూ వచ్చి ఇక్కడ నిలబడండి. వారు పాడతారు, మీరు వచ్చి నిలబడండి. మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చి అందరూ కూడా ఈ ఫోటో దగ్గర నిలబడితే, మీరు ఎలాగ కొంతమంది ఇక్కడ రాలేదు, మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ కూడా మీరు ఈ స్థలంలో ఉంటే ఒకరు పాట పాడతారు. ఒక పల్లవి వచ్చారు. ఇది కూడా కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆఖరి మట్టిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. ఎదురవుతారెందరో నీ పయనంలో, నిలిచే ఎందరో నీ అక్కరలో. ఎదురవుతారెందరో నీ పయనంలో, నిలిచేది ఎందరో నీ అక్కరలో. వచ్చేదెవరో నీతో మరణము వరకు, వచ్చేదెవరో నీతో మరణము వరకు. ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవము నీకు ఇచ్చే
నిత్య జీవము. కొంచెంసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. మంచిది. 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇంతవరకు తల్లిని గురించినటువంటి కొన్ని మాటలు కుటుంబీకులు పంచుకొని ఉన్నారు. పాటల ద్వారా ప్రభువును మైపరిచాం. 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 1వ వచనము నుండి, ప్రభువా తరతరములకు మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టకమునకు, భూమిని లోకమును నీవు పుట్టకమునకు, యుగ యుగములు నీవే దేవుడు. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, జీవాధిపతి, ఘనమైన మా స్వామి, మీ పరిశుద్ధమైన పాదములకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మీ పాదం ఎదుకు వచ్చి మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చిన సమయం కొరకై స్తోత్రాలు. మా దేవ, మా ప్రభువా, తల్లి పూర్ణమ్మ గారిని మీ ఉన్నతమైన పిలుపు చేత మీరు పిలుచుకున్నారు. మీ పిలుపునకు మేమందరం కూడా తలవంచవలసిన వారు. నీ సార్వభౌమ అధికారమునకు మేమందరము కూడా లోబడవలసిన వారు. నరులారా తిరిగి రండి అన్నప్పుడు మేము ఈ లోకాన్ని విడిచి మీ ఉన్న స్థలంలోకి మేము రావాల్సిన వారు. మాకంటే ముందుగా అదిగో మీరున్న స్థలంలోకి వచ్చినటువంటి మీ కుమార్తెను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, వారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబీకులను మీరు ఆదరించి మీ మాటల చేత ధైర్యపరచండి. ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకోండి మీరు సెలవించి ఉన్నారు. మీ మాట చేత ఆదరించబడి ముందుకు సాగడానికి సహాయం చేయండి. ఈ సన్నిధి మాతో ఉంచి నడిపించండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోనండి ప్రియులారా. 50వ కీర్తనలో ఒక మాట ఉన్నది. 5వ వచనంలో, బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకొని నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడి. దేవుని పిల్లలకు ప్రభు ఇచ్చేటువంటి ఆ వాగ్దానం, దేవుని పిల్లలు దేవుని యొద్దకు సమకూర్చబడాలి. కీర్తన గ్రంథంలో మరి ఒక మాట ఉంటది. అదేంటంటే, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి
మిగుల విలువ గలది అనేటువంటి మాట 116వ కీర్తనలో రాయబడి ఉంటారు. మనము సహజంగా ఇలాంటి సందర్భంలో దుఃఖపడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, విచారాన్ని వ్యక్తం చేస్తుంటాం. ప్రియులారా, ఈ భాగంలో మనం చూస్తే దేవుని దృష్టికి విలువైనటువంటి ఈ కార్యక్రమం, తన భక్తుల మరణము, దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తుల మరణము, అది ఆయన దృష్టికి విలువైనదైనప్పుడు, దేవా నీ దృష్టికి విలువైన దాని విషయంలో మేము దుఃఖపడడం అదెంత విచారం. ఈ సందర్భాన్ని బట్టి కుమారులకు కానీ కుమార్తెలకు కానీ వారికి ఉన్నటువంటి ఆ యొక్క బ్లడ్ రిలేషన్ బట్టి, ఆ ఎడబాటుని బట్టి బాధ కలుగుతూ ఉంటుంది. దైవజనుడు అన్న మాట ఏంటంటే, ఇది ప్రమోషన్ డే అని అంటారు. అన్నపూర్ణమ్మ గారికి దేవుడు ఏమిచ్చాడంటే, ఒక ప్లేస్ లో నుండి ఇంకొక శ్రేష్టమైన ప్లేస్ కి వాళ్ళు ఏం చేయబడ్డారంటే, ఆవిడ ఏం చేయబడ్డారు, ప్రమోట్ చేయబడ్డారు. ప్రమోషన్ ఆవిడకి ఇచ్చారు దేవుడు. మరి మీరు బాధపడుతూ ఉన్నారు. మీ ఇంట్లో గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి ప్రమోషన్ వస్తే బాధపడితే ఏడుస్తారా? మా అర్థమవుతుందా? మీ తల్లి గారికి దేవుడు ఏమిచ్చారంటే, ఏమిచ్చారు, ప్రమోషన్ ఇచ్చారు. నా భక్తులను నా దగ్గరికి సమకూర్చండి, వారిని తీసుకురండి నా దగ్గరికి. ఆమోస్ గ్రంథంలో ఒక మాట ఉంటది, ఏమనంటే, యెహోవా సన్నిధిలో కనబడడానికి సిద్ధపడండి అని అంటాడు. ఈ భూమి మీద బ్రతకడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒకానొక దినాన దేవుని ఎదుట కనబడవలసినటువంటి అవసరత ఉన్నది, గుర్తుపెట్టుకోండి. మనకంటే ముందు తల్లిగారు వెళ్ళిపోయారు. కానీ సంతోషం ఏంటంటే, దేవుడు ఆమెకి దీర్ఘాయువునిచ్చారు, మంచి ఆయుష్కాలాన్ని ఇచ్చారు, బిడ్డలను చూడడానికి ఇచ్చారు. అన్నపూర్ణమ్మ గారి గురించి చెప్పడానికి చాలా ఉంది. ఓ రోజు అంటున్నారు స్టీఫెన్ గారు, మా అమ్మ ఇప్పుడు కూడా కొడుతుందండి, మా అమ్మ అంటే భయం అండి మాకు అంటున్నారు. ఆమెకి పిల్లలు భయపడడం అనేటువంటిది నిజంగా వాళ్ళని కూడా మెచ్చుకోవాలి. ఆమెకు భయపడతారు వాళ్ళు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అయితే ఆవిడ చివరి సమయంలో, ఆ సందర్భంలో, ఆ సంవత్సరాలలో ఎక్కువగా ప్రభువుతో ఉండడానికి ఆవిడ ఎక్కువ ఇష్టపడ్డారు. మన మందిరం ఎక్కడ ఉన్నప్పుడు కానీ, ఆ అవతల ఉన్నప్పుడు కానీ ఎప్పుడు ఇబ్బంది పడకుండా మందిరానికి వచ్చి ఎంత సమయం ఉంటే అంత సమయం కూర్చోలేవారు. ఎప్పుడు మధ్యలో లేచి వెళ్ళడం కానీ, నేను కూర్చోలేను కానీ, ఆ 80 సంవత్సరాల ఆ వయసులో కూడా ఎప్పుడు కూడా ఆవిడ ఆయాస పడలేదు, ఇబ్బంది పడలేదు, కష్టపడలేదు. దేవుని మందిరాన్ని ప్రేమించి ఆమె చివరి సమయంలో ఆవిడ చేసిన ప్రార్థనల గురించి వారు సాక్ష్యాలు చెప్పగా నేను విన్నాను వ్యక్తిగతంగా. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆమె ఇప్పుడు ఎక్కడ ఉన్నదంటే మనోహరమైనటువంటి స్థలంలో ఉంది. దేవుడు పిలిచినటువంటి స్థలములో, ప్రభు ఏర్పాటు చేసినటువంటి ఆ నిత్య మహిమలోకి, ఆయన పిలుచుకున్న స్థలములోకి ఆమె వెళ్ళింది. మరి మనం ఏం చేయాలి? మనం కూడా ఒకానొక దినాన ఆ స్థలంలోకి వెళ్తాం. కాబట్టి మనం కూడా సిద్ధపడాలి. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో చూసాం, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడవద్దు, మీరు చింతపడవద్దు, బాధపడవద్దు. ఏమండి, ఈ లోకాన్ని విడిచి ఆమె దేవుని దగ్గరికి వెంటనే వెళ్ళిపోయింది. ఎంత సమయం? మరణం అని అంటే ఈ లోకంలో నుండి పరలోకములోకి లేక నిత్య మహిమలోకి అడుగు పెట్టడం అనేటువంటిది ఎంత సమయంలో జరుగుతుంది అంటే, ఎంత సమయంలో జరుగుతుంది తెలుసా? కనీసం ఒక 5-6 రోజులు. ఎంత సమయం పడుతుంది? మీ ఇంట్లో ఇన్వర్టర్ ఉంటే మీకు అర్థమవుద్ది. కరెంటు ఇలా పోయి ఇలా వచ్చిందో లేదో కూడా తెలియదు.
అలా ఒక చిన్న స్పార్క్ అలాగ వచ్చినట్లుగా ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు తమ యాత్రలను ముగించిన తర్వాత వారు ప్రభు ఉన్నటువంటి స్థలంలోకి వారు పిలువబడతారు. యేసుక్రీస్తు ప్రభు దేవుడని, ఆయన మన కొరకై ఈ లోకానికి వచ్చాడని, మరణించాడని, తిరిగి లేచాడని, తిరిగి మన కొరకై రాబోతున్నాడని ఎవరైతే విశ్వసిస్తారో వారందరూ కూడా, గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల నిమిత్తమై ఇక్కడికి వచ్చాడని, ఆయన మరణించాడని, ఆయన తిరిగి లేచాడని, ఆయన తిరిగి తన భక్తుల కొరకై రాబోతున్నాడని ఎవరైతే విశ్వసిస్తారో వారందరూ కూడా ఒకవేళ ముందుగానే పిలువబడితే ఆయన ఉండేటువంటి స్థలములు అడుగు పెడతారు. మిగతావన్నీ కూడా పాపపుణ్యాల యొక్క కొలతలు అక్కడ తీర్చబడతాయి, అది వేరే విషయం. ప్రభునందు ప్రియమైన వలన మనము ఇక్కడ గమనిస్తే ఫలానా వారు చనిపోయారని చెప్పి అనుకుంటాం. అయితే ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాటలో ఆయన భక్తులు సమకూర్చబడుతున్నారు, ఆయన రాజ్యంలోకి సిద్ధపరచబడుతున్నారు. వారి కాలం అయిపోయింది, వారి సమయం అయిపోయింది. వారు ఎక్కవలసినటువంటి బస్సు వచ్చింది అనుకోండి, ఉదాహరణకి వారు ఎక్కవలసినటువంటి బస్సు వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? వెంటనే ఎక్కేస్తారు. వారి బస్సు వెళ్ళిపోయాక ఆ నెక్స్ట్ ఎవరి బస్సు ఉంటుంది? మందే. వారు ముందు బస్సులో వెళ్ళిపోయారు, ముందు ప్రయాణం చేస్తూ వెళ్ళిపోయారు, ముందు వారి ప్రయాణాన్ని కొనసాగిస్తూ వారు ముందు వెళ్ళిపోతున్నారు. వెనకాల మనం వెళ్తాం, కొంచెం ముందు వెనక. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనం దుఃఖపడిన అవసరం లేదు. అయితే మనకున్నటువంటి సమయంలో, నీకున్నటువంటి సమయంలో నువ్వు దేవుని కొరకు నమ్మకమైనటువంటి సాక్షిగా జీవించాలి. ఒకవేళ రక్షణ లేకపోతే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఆయన ఈ లోకానికి ప్రాణం పెట్టడానికి వచ్చాడు, పాపుల నిమిత్తమై వచ్చాడు, వారిని సమకూర్చడానికి వచ్చాడు, వారిని రక్షించడానికి వచ్చారు, వారికి నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఆ నిత్య జీవాన్ని ఇదిగో ఈ తల్లి అన్నపూర్ణమ్మ గారు దాన్ని స్వీకరించారు. ఆవిడ రక్షించబడ్డారు, ప్రభువుని ఆవిడ అంగీకరించారు. నేను ఎప్పుడు వచ్చినా అయ్యా నా కొరకు ప్రార్థన చేసి వెళ్ళండి అని చెప్పి అంటారు. నేను ఆవిడకి బాగా హెల్త్ బాగాలేనప్పుడు వెళ్తే, అమ్మ పడుకోండి అలాగే ప్రార్థన చేస్తానంట. లేదు లేదని చెప్పి ఆ బలానంతా కూడా తీసుకొని కూర్చుంటుంది. కూర్చొని నా చేత ప్రార్థన చేయించుకుంటుంది. ప్రార్థన చేయించుకున్నాక నేను వెళ్ళిపోతుంటే నా చెయ్యి పట్టుకొని కొంత కానుక చేతిలో పెడుతుంది. నేనంటాను, పెద్ద ఆవిడ దగ్గర ఏమైనా ఉంటాయి అని అనుకుంటాను, కానీ విలువైనటువంటిది, ఆమె స్థాయికి మించింది నా చేతిలో ఆమె పెట్టి పంపిస్తాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇదిగో ఆమె ఈరోజు సంతోషకరమైన స్థలంలోకి వెళ్ళిపోయింది. అయితే ఈ కూటమి ఆమెకు కాదు. మీరు అనుకున్నారు కూటమి ఆమెకని. ఆమెకు కాదు, కూడిన మనకి. మనం ఇప్పుడు దేవుని సన్నిధిలో సమకూర్చబడాలి. నీవు సమకూర్చబడాలి. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటది, మనిషి ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు క్రాస్ చేసేశారు. చాలా మంచి ప్రయాణాన్ని దేవుడు ఆమెకి ఇచ్చారు. సరే, మంచిది. ఇప్పుడు 70 లేక 80, 70 అనుకుందాం, 80 పక్కన పెట్టి 70 అనుకుందాం. 70ని ఒక రోజులో పోల్చుకుందాం. 70ని ఒక రోజులో పోల్చుకుందాం. ఇప్పుడు 40 సంవత్సరాలు అయిపోయింది అనుకో, మధ్యాహ్నం అయిపోయింది అనుకుందాం. నీకు మధ్యాహ్నం అయిపోయింది. లేకపోతే 50 సంవత్సరాలు అయిపోయింది అంటే నీకు సాయంకాలం అయిపోయింది అనుకుందాం. నీ సమయం ఇప్పుడు ఎంత ఉందో చూసుకో. దేవుని సన్నిధిలో నువ్వు సమకూర్చబడాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులు సమకూర్చబడాలి. దేవుని సన్నిధిలో సమకూర్చబడడం చాలా ఆవశ్యకత. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, గమనించండి, ఆ ఉన్న ఆయుష్కాలము 70 లేక 80 సంవత్సరాలు అయితే ఆ కొంత టైము, ఆ టయాన్ని గమనించండి. ఒకవేళ 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు దాటిపోతావంటే నువ్వు సాయంకాలానికి చేరావని గుర్తుపెట్టుకో. లేకపోతే నువ్వు రాత్రికి చేరిపోయావని గుర్తుపెట్టుకో. 60 సంవత్సరాలు వయసు వచ్చిందంటే నువ్వు రాత్రికి చేరిపోయావు.
నీకు 70 సంవత్సరాలు వచ్చిందంటే నువ్వు 11:30కి చేరిపోయావు. నీ సమయం కొద్దిగా ఉంది, నువ్వు అనుకోలేవు. చాలా మంది అనుకుంటా ఉంటారు మాకు సమయం చాలా ఉందని. చాలా సమయం, మేము ఇంకా నడవచ్చు, చాలా పనులు మేము చేయాల్సినవి ఉన్నాయి, చాలా కాలం మాకు ఉందని చెప్పేసి అనుకుంటా ఉంటారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనిషి ఆయుష్ ఎటువంటిదంటే ఓ మాట ఉంటది, కొంతసేపు కనబడి అంతలో ఆవిరైపోయేటువంటి పరిస్థితులు. మనుషులు కనబడడం లేదు. ఇదిగో ఈ రోజుల్లో ఒక 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు దాటిన వారు మనకు కనబడడం లేదు. ఆయుష్కాలము తగ్గిపోతా ఉంది. రకరకాలుగా మనుషులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతా ఉన్నారు. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగినటువంటి వారు విశ్వాస జీవితంలో ఇదిగో నమ్మకముగా ఆయన కొరకు జీవించవలసిన వారై ఉన్నారు. పరలోకము యొక్క దృష్టిలో, ఏమండి, దేవుని యొక్క దృష్టిలో ఆయన భక్తుల మరణం ఎటువంటిదంటే విలువైనది. విలువైన దానిని ఆయన తీసుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, ఇది విలువైనది. లోకములో ఉన్న వారికి విచారాన్ని, సంతాపాన్ని కలిగిస్తుంది. మార్పు లేని వారికి దుఃఖాన్ని కలిగిస్తుంది. లోకములో ఉన్న వారికి ఎంతో ఆవేదనను మిగులుస్తూ ఉంటది. కొంతమంది రోజులు తరబడి ఏడుస్తూనే ఉంటారు. రోజులు 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 ఏడుస్తూ ఉంటారు. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలు ఏముందంటే, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడద్దు అసలు. ఎందుకంటే ఆయన భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. దేవుడు విలువైన దానిగా ఎంచిన దాని విషయంలో నేను దుఃఖపడ్డాం, అది ఎంత విచారం. ఇది విలువైనది, ఇది సంతోషకరమైనది. ప్రమోషన్ వస్తే ఏం చేస్తారు? కేక్ కట్ చేస్తారు కదా. ఏమా, ప్రమోషన్ వస్తే ఏం చేస్తారు? స్వీట్స్ పంచుకుంటారు కదా. ప్రమోషన్ వస్తే ఏం చేస్తారు? చాలా ఆనందిస్తారు, అందరికి పంచుకుంటారు, షేర్ చేసుకుంటారు. నాకు ప్రమోషన్ వచ్చింది. ప్రభునందు ప్రియమైన ఒకనొక రోజు నీకు కూడా ప్రమోషన్ వస్తుంది. అయ్యి బాబు, ఇలాంటి ప్రమోషన్ వద్దని అంటామేమో. అది వద్దన్న నీ దగ్గరికి వస్తుంది, నువ్వు కాదన్న నీ దగ్గరికి వస్తుంది. ఏమండి, నీ దగ్గరికి వచ్చే సమయానికి నీవు ఎలా ఉంటున్నావో చూసుకో, నీ హృదయం ఎలా ఉంటుందో చూసుకో. యేసుక్రీస్తు ప్రభుని ఎరిగిన వ్యక్తివైతే నీ ప్రమోషన్ సమయానికి నీవు సిద్ధంగా ఉన్నట్లయితే నిత్యం మహిమలోకి నీకు ప్రవేశం ధారాళంగా కలుగుతుంది. ఆమె ప్రార్థన ఏంటి అని చెప్పారంటే, వాళ్ళ పిల్లలు నాకు ఆ 2 రోజుల ముందు చెప్పారు, అత్తమ్మకు బాగాలేదండి, అన్నపూర్ణమ్మ గారికి ప్రార్థన చేయండి అని. ఉదయకాల సమయంలో 5 గంటల నుంచి 7 గంటల దాకా ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రార్థనలో జ్ఞాపకం చేశాను, అన్నపూర్ణమ్మ గారు ఆరోగ్యం బాగాలేదు, ప్రార్థనలో ఆ విషయాన్ని ఎత్తిపట్టండి అని. అయితే ఆమె సిద్ధపడింది ఏంటంటే, ప్రభువా నీ చిత్తమైతే నన్ను తీసేసుకో. ఒకనొక వయసు వచ్చాక ఏమనిపిస్తుంది చెప్పండి? ఎందుకులే, ఇంకా వెళ్ళిపోతే పోద్ది. ఒకనొక వయసు వచ్చాక వారి ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఇక ఈ లోకయాత్ర ముగించుకొని వెళ్ళిపోతే పోద్ది. అయితే బైబిల్ ఏమని చెప్తుందంటే, తన భక్తులు సమకూర్చబడుతూ ఉన్నారు. దేవుని కలిగినటువంటి వారికి మరణం అంటే భయం ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఆమెకి లైట్ లేకపోతే భయం అంట. ఆ లాస్ట్ సమయంలో లైట్లు లేకుండా ఇంట్లో చీకటిగా ఉంటే వాళ్ళు వెళ్తే ఆవిడన్న మాట్లాడంటే, నాకు ఇప్పుడు ఏం భయం వేయట్లేదమ్మా అనిందంట. ఏమండి, ఎందుకంటే అది ఏదొచ్చినా సరే నాకు భయం లేదు. పౌలు భక్తుడు అంటాడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఏమంటాడంటే, ఒకసారి చూడండి, 1వ అధ్యాయము 21వ వచనములో ఒక మాటను మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక పౌలు భక్తుడు అంటున్నాడు, 1వ అధ్యాయము 21వ వచనం, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. చావు ఏంటంట ఆయనకి? చావు ఏంటంట? దేవుని భక్తుల మరణము. ఏమంటే ఆ భక్తులకు లాభంగా ఉంటది, ఆయనకేమో విలువగా ఉంటది. ఆయనకి విలువగా ఉంటది, తన భక్తులకి లాభంగా ఉంటుంది. పౌలు భక్తుడు అంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, ఏమండి చావు అయితే నాకు అది లాభము. నేను దాని విషయంలో నేను బాధపడను. శారీరక రీతిగా ఏమండి కొన్ని బాధలు ఉంటాయి. నిజంగా ఆవిడ ఆస్తమా పేషెంట్, చాలా ఇబ్బంది పడేది.
ఇదంతా బ్లాక్ అయిపోయినప్పుడు చాలా కష్టంగా ఆ బాధను అనుభవిస్తూ ఉండేది. అయితే వాళ్ళ పిల్లల్ని నేను గమనించినప్పుడు వారు ఎప్పుడు కూడా ఆమెను వదిలిపెట్టేయలేదు, విడిచిపెట్టలేదు. అది ఎంత ఖర్చు అయినా వాళ్ళు ఎలా చేసేవారు ఏమో కానీ ఆవిడ వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆమెకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చేవారు. మళ్ళీ వచ్చేది. మేము అలాగే అనుకున్నాం, ఈసారి కూడా మళ్ళా పెద్ద రికవర్ అవుద్ది, లేచిపోద్దని అనుకున్నాం. అందరూ అలాగే అనుకున్నారు. కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే ఇలాగా జరిగినప్పుడు ఇలా ఎందుకు జరిగిందని చెప్పేసి మనం అనుకుంటా ఉంటాం. దేవుడు సమకూర్చుకుంటున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఏమంటారు తెలుసా? నువ్వు కానీ ఉండుంటే, హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటే అని అంటారు. నువ్వు కానీ వచ్చి ఉంటే, ఆ రోజు అమ్మకి నువ్వు కానీ పక్కన నిలబడి ఉంటే అని అంటుంటారు. కొన్నిసార్లు అదిగో ఆ ట్రైన్ ఎక్కకుండా ఉండుంటే ఆ ప్రమాదం జరగకపోయి ఉండేది కాదు అని అంటుంటారు. ఒక్కోసారి అక్కడికి వెళ్లకుండా ఉండుంటే అని అంటుంటారు. నువ్వు ఎన్నన్ననుకో, నువ్వు ఏమన్ననుకో, దేవుడు తన భక్తులనైనా సమకూర్చుకుంటుంటాడు. మరణము పలు రకాలుగా రావచ్చు, బాధపడిన అవసరం లేదు. కొన్నిసార్లు కొంతమంది ప్రశాంతంగా వారు తమ కాలాన్ని ముగిస్తూ ఉంటారు. కొంతమంది హాస్పిటల్ పాలయ్యి చాలా ధనాన్ని ఖర్చు పెట్టుకొని తమ యాత్రలు ముగిస్తూ ఉంటారు. కొంతమంది భూకంపాల ద్వారా తమ యాత్రలు ముగిస్తుంటారు. యాక్సిడెంట్ల ద్వారా లేదా ఫైర్ యాక్సిడెంట్ జరగడం ద్వారా ఇలా రకరకాలుగా తమ యాత్రలు ముగిస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ మరణము మనుషుల దగ్గరికి రావడానికి దేవుడు అనేకమైన పద్ధతులను వినియోగిస్తాడు. దేవుడు అనేకమైన విధానాలను వాడుకుంటాడు. ఆయన ఇష్టము, ఆయన సార్వభౌమ అధికారంలో ఆయన ఎలాగైనా పిలుచుకుంటాడు. ఇలా జరుగుంటే అమ్మ బ్రతుకుండేది కదా, నువ్వు కంగారు పడద్దు. ఇలా జరుగుంటే ఇంకొంతకాలం ఉండేది కదా. దేవుడు ఆమెకి అక్కడ వరకు ఆయుష్కాలం ఇచ్చాడు. ఇప్పుడు ఆయన సమకూర్చుకున్నాడు. నువ్వు బాధపడిన అవసరం లేదు. ఇది ఆమెకి లాభము. ఒకటి, దేవుని దృష్టికి విలువ కలిగినది. ఆమెకి లాభం. ఆమె సంతోషకరమైన సెలవులు అడుగుపెట్టింది. చాలా ఇబ్బంది పడేది. ఆ సమయంలో పిల్లలు కూడా చాలా స్ట్రగుల్ అయ్యేవారు. ఏమైనప్పటికీ ఇదిగో ఆమె ప్రభు ఉండేటువంటి స్థలంలోకి పిలువబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వలన పౌలు చెప్పినట్లుగా, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నేను బాధపడను, చావుకి నేను వెనకడుగు వేయను, నేను వెళ్ళిపోవడానికే సిద్ధంగా ఉన్నాను. పౌలు మరణం కొరకు ఎదురు చూసేవాడంట, పరుగులు తీసేవాడు. ఒక రోజున పౌలుని పట్టుకొని, నీకోసము సంఖ్యలు ఉన్నాయి అని చెప్పినప్పుడు పౌలు అంటాడు, మీరు ఎందుకు నన్ను ఆపి అడ్డ పెడతారు, నేను చావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆయన పరిగెత్తుకుంటా చావు దగ్గరికి వెళ్తాడు. ప్రభునందు ప్రియమైన వలరా మనము విచారపడిన అవసరం లేదు. ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకోండి అని అంటాడు తెస్సలోనికలకు రాసిన పత్రికలో. చూడండి, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడవద్దు. వారు నిద్రించారు, దేవుని పిల్లలు నిద్రించారు, వారిని గురించి మీరు బాధపడవద్దు. ప్రభువు వారిని ఏం చేస్తాడంట, ఆయన మృతి నొందిన వారిని, ఆయన నమ్మిన వారిని ఆయన తనతో కూడా వెంట పెట్టుకొని వస్తాడు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం వెళ్ళడం కంటే ముందే వారు లేచి ప్రభువుని ఎదుర్కొంటారు, వారిని వెంట పెట్టుకొని ఆయన వస్తాడు. గుర్తుపెట్టుకోండి, వారితో పాటు ఆయన వచ్చినప్పుడు మనం వారిని ఎదుర్కొంటాం, వారిని మనం చూస్తాం, అన్నపూర్ణమ్మ గారిని చూస్తాం, సంతోషములు ఆమెను చూస్తాం. ఇదిగో వారి పిల్లలలో, వారి కుమారులలో, వారి కుమార్తెలలో, వారి అల్లుళ్ళలో కానీ, కోడళ్లలో కానీ, మనవరాళ్లలో కానీ ఎవరైనా రక్షణ లేని వారు ఉన్నట్లయితే ప్రభునందు ప్రియమైన వల్లరా, ఇదిగో రేపు ఆమెను చూడలేరు. నువ్వు రక్షించబడితే రేపు ఆమెను చూడగలవు. ప్రభువా ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చినప్పుడు మనము కూడా ఎదుర్కోవడానికి వెళ్ళినటువంటి మనము ఇదిగో ఆమెను చూసి సంతోషిస్తాం. ఆ నిత్య మహిమలో ఆమెను చూసి ఆనందిస్తాం. నిరీక్షణ లేని వాళ్ళకు దుఃఖపడద్దు, దాని గురించి కుమిలిపోవద్దు, బాధపడతా ఉండాలని అవసరం లేదు. సంతోషకరమైన స్థలములో ఈ సంతోషకరమైనటువంటి దాన్ని మనం ఏం చేయాలంటే, నేను చెప్తాను, సెలబ్రేట్ చేసుకోవాలి. మహిమలో అడుగు పెట్టారు,
ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించేటువంటి వారు దుఃఖపడడానికి వీల్లేదు, సంతోషించాలి, ఆనందించాలి. పౌలు గారు ప్రభువులో ఆనందిస్తా ఉన్నాడు. ఆ విషయాన్ని మనం గమనించాలి. నిరీక్షణ లేని వారిలాగా మీరు దుఃఖపడవద్దు. ఏమండి, మనము నిరీక్షణ కలిగి ప్రభువులో మనము ముందుకు సాగేటువంటి వారుగా ఉండాలి. 66వ అధ్యాయము యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటది. ఒకసారి చూడండి, 12వ వచనం. 66వ అధ్యాయము 12వ వచనం, యెషయా గ్రంథం చదవండి. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడగరు అనేటువంటి మాట మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నది. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు. ప్రియులారా, తల్లి వాత్సల్యాల గురించి ఏమండి, అది ఎవరు కూడా వివరించలేరు. తల్లి ప్రేమ చాలా గొప్పది. దేవుని ప్రేమ దేనితో పోల్చి మాట్లాడాడంటే తల్లి ప్రేమతో పోల్చి మాట్లాడాడు. ఇందాక పెట్టుగా చెప్తూ, మా అమ్మ ఆమె తిన్నదో లేదో ఆమె మాకు తెలియదండి, మేము మొత్తం తినేసేవాళ్ళం అని చెప్పేసి ఆ మాట చెప్పాను. సహజంగా అమ్మకు బాగాలేదంటే పడుకుంది అనుకోండి, నాకు బాగాలేదురా అన్నం పెట్టుకొని తిని నువ్వే పడుకోరా అని అనుకో, వాడు తినకుండా పడుకుంటే అమ్మ ఏం చేస్తుందంటే అది తినలేదని చెప్పేసి, లేకపోతే ఆ బిడ్డ తినలేదని చెప్పేసి లేచి ఆమెకు బాగాలేకపోయినా సరే ఆ పిల్లలకు పెట్టే విషయంలో, ఆ ప్రేమ చూపించే విషయంలో ఎన్నడూ వెనకడిగేది. తల్లి ప్రేమ చాలా గొప్పది, ఆ వాత్సల్యం చాలా గొప్పది. దేవుని వాత్సల్యాన్ని తల్లి వాత్సల్యంతో పోల్చి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, యెరూషలేము భవిష్యత్తును గురించి దిగులు పడుతున్నప్పుడు ఏమండి, ఆయన యెరూషలేములో ఉన్న వారిని ఓదారుస్తూ ఈ మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. దేవుని యొక్క ఆదరణ చాలా గొప్పది. 40వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ అంటున్నాడు, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా జనులను ఓదార్చండి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి. ఇదిగో ఆమెకి ఈ సమాచారం చెప్పండి, ఇదిగో రక్షకుడు వస్తున్నాడు అనేటువంటి మాటని ఆ 40వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ వస్తాడు. 49వ అధ్యాయంలో యెషయా గ్రంథము 49వ అధ్యాయము 13వ వచనములో, శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. దేవుని యొక్క మాటల చేత ఓదార్పును పొందుతూ ఉంటాము. 16వ వచనంలో అంటున్నాడు, చూడుము నా అరచేతులతో నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, తల్లి ఎలాగ కాస్తుందో, ఏమండి, తల్లిదండ్రులు లేని వారు దిగులు పడనవసరం లేదు. దేవుడు వారిని కాస్తాడు, దేవుడు వారిని భద్రపరుస్తాడు. కోడి తల్లి పిల్లల్ని ఎలాగ సంరక్షిస్తుందో తన పిల్లలను ఆయన సంరక్షించేటువంటి వాడై ఉన్నాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు, నిమిషం నిన్ను విసర్జించాను, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను, మహోగ్రత కలిగి నిమిషము నీకు విముఖుడనయ్యాను, నిత్యమైన కృపతో వాత్సల్యం చూపిస్తాను. దేవుడు వాత్సల్యం చూపిస్తాడు. తల్లి ఎలాగా వాత్సల్యం చూపిస్తుందో, తల్లి ఎలాగా ప్రేమను చూపిస్తుందో, ఏమండి, తల్లి ఆ ప్రేమ ఎలాగ కనబడుతుందో, ప్రభు పైన విశ్వాసం ఉంచినప్పుడు తల్లి వాత్సల్యాన్ని ఇదిగో ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నిన్ను నిమిషము విడిచిపెట్టాను. తల్లి విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, నిన్ను విడిచిపెట్టాను, ఇదిగో ఈ వాత్సల్యంతో తిరిగి నిన్ను సమకూరుస్తాను, శాశ్వతమైనటువంటి రక్షణ నీకు నేను ఇస్తాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 8వ వచనంలో చెప్పిన మాట ఏంటంటే, మహోద్రేకము కలిగి నిన్ను విడిచిపెట్టాను, నీకు విముఖుడనయ్యాను, నేను నిన్ను విడిచిపెట్టను, వాత్సల్యం చూపిస్తాను. దేవుడు మనిషి విడిచిపెట్టి వెళ్ళిపోతాడేమో కానీ దేవుడు అన్నాడు విడిచిపెట్టేటువంటి వాడు కాదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇదిగో ఆయన మనతో ఉండేటువంటి వాడు. మనుషులు విడిచి వెళ్ళిపోతారు, మనుషులు మనల్ని ఒంటరి చేసి వెళ్ళిపోతారు, ఒక్కోసారి ఒంటరి వారం అయిపోతాం,
మనకు చెప్పుకోవడానికి, షేర్ చేసుకోవడానికి మనకి ప్రాముఖ్యంగా కనిపించేది ఎవరంటే తల్లిదండ్రులు. తల్లిదండ్రులు ఆ బాధ ఎలా ఉంటుందంటే, నాకు నెల్లూరులో మా అమ్మ నాన్నగారు ఉండేవారు. వాళ్ళిద్దరు చనిపోయారు. నాకేదైనా బాధ వచ్చినప్పుడు నేను వెంటనే మా నాన్నకు ఫోన్ చేసేవాడిని. ఇలాగ ఫోన్ చేస్తే నాకు కష్టం, నాకు ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు నేను మొట్టమొదటి చెప్పి షేర్ చేసేది మా నాన్నకే. ఇప్పుడు నేను ఫోన్ చేసి చెప్దామంటే నెల్లూరులో తోడబుట్టిన వాళ్ళు అందరూ ఉన్నారు, కానీ నాకు అమ్మ నాన్న లేరు అనేటువంటి ఆ బాధ అది నన్ను వెంబడిస్తూ ఉంటది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అది తీరని లోటు, అది చాలా బాధని, నొప్పిని, పెయిన్ ఇస్తుంది. అయితే దేవుని మాటను బట్టి మనం ధైర్యపరచబడాలి. ఇక్కడ అంటున్నాడు, నిన్ను క్షణం విడిచిపెట్టాను, నేను నిమిషమే విడిచిపెట్టాను, గొప్ప వాత్సల్యం నేను నీకు ఇస్తాను. ప్రభు వాత్సల్యం చాలా గొప్పది. గుర్తుపెట్టుకో, ఈ భూమి మీద నీకు అందరూ ఉండవచ్చు, చుట్టుపక్కల తోడబుట్టిన వాళ్ళు ఉండవచ్చు, తల్లిదండ్రులు ఉండవచ్చు. ఒక మనిషి గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి ఏంటో తెలుసా? ఈ భూమి మీద నువ్వు ఒంటరి వ్యక్తివి. ఈ భూమి మీద నువ్వు ఎప్పుడు ఒంటరి వాడివే, ఒంటరిదానివే. గుర్తుపెట్టుకో, మా ఆయన ఉన్నాడు, మా ఆవిడ ఉంది, నా కొడుకు ఉన్నాడు, నా కూతురు ఉంది, నా పిల్లలు ఉన్నారు అనుకుంటా ఉంటాం మనం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఎవరు కూడా నీతో చివరి వరకు రారు. గుర్తుపెట్టుకో, చివరి వరకు వచ్చేది నీతో ప్రభు మాత్రమే. గుర్తుపెట్టుకో, ఓ పాట ఉంటది కదా, ఎవరెవరు ఎదురవుతుంటారు, ఎవరెవరు ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు, ఎవరెవరు ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కదలిపోతారు, కష్టాలలో వారు కదలిపోతారు, కరుణగా నా యేసు నాతో ఉంటాడు, కరుణగా నా యేసు నాతో ఉంటాడు. ఎవరికి ఎవరు, ఎవరికి ఎవరు, ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో వచ్చంటారంట. ఎవరెవరు ఎదురవుతారంట? ఎవరు ఎదురవుతారో చెప్పండి. ఎవరు ఎదురుతాడు? నీకు భర్తగా ఒక ఆయన ఎదురవుతాడు, నీకు ప్రాణం అంటాడు ఆయన. నీకు ఒక ఆవిడ ఎదురవుతుంది, నీ ప్రాణం అంటది నీ భార్య. కొడుకులు ఎదురవుతారు దారిలో, నానా నువ్వు నాకు ప్రాణం అంటారు. బిడ్డలు ఎదురవుతారు, ప్రాణం అని చెప్తావు నువ్వు. ఎవరెవరో ఎదురవుతారు నీ జీవితంలో. చివరికి నువ్వు ఒంటరి వ్యక్తివి భూమి మీద. గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను విడిచిపెడితే వాత్సల్యంతో ఆయన నిన్ను పట్టుకుంటాడు. గుర్తుపెట్టుకో, అందరూ ఉన్నారు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు ఒంటరివే, నువ్వు ఒంటరి వ్యక్తివి. గుర్తుపెట్టుకో, నువ్వు పట్టుకొని నడవలసింది ఎవరినంటే ప్రభు పాదాలు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు, ఆయన ఎందుకు నిరీక్షణ ఉంచు, ఆయన పాదాలు పట్టుకో. ఏమండి, ఒకవేళ ఇదిగో ఇలాంటి ముగింపుగాని వస్తే సంతోషం, ఇది విలువ కలిగింది. ఇదిగో ఈ విలువ కలిగినటువంటి మరణము ద్వారా నిత్య రాజ్యములోకి, మహామహిమలోకి, ప్రభు ఉండేటువంటి స్థలములోకి, నిత్యానందములోకి అడుగు పెట్టేటువంటి గొప్ప కృపను దేవుడు నీకు నాకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు దేవుని యొక్క రక్షణను, ఆయన యొక్క అదిగో శిలువ త్యాగమును ఎరిగినటువంటి వ్యక్తి అయితే, ఆయన నీ కొరకు మహిమను విడిచి వచ్చాడు, నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు అనేటువంటి గుర్తించిన వ్యక్తివైతే, ఆయన రక్షణను నువ్వు స్వీకరించిన వ్యక్తివైతే, ఇదిగో నీవు ఈ లోకములో నీ ప్రయాణాన్ని చాలా జాగ్రత్తగా కొనసాగించుకో. దేవుడు నిన్ను క్షేమంగా కాపాడి నడిపిస్తాడు. రోమిలికి రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటది, చూడండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో, దయచేసి త్వరగా చూడండి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉండాలి. మనము యేసుక్రీస్తు ద్వారా ఏవండి మనము నీతిమంతులుగా తీర్చబడాలి. విశ్వాస మూలముగా మనం నీతిమంతులుగా తీర్చబడాలి. యేసుక్రీస్తు ద్వారా
ఏమండి, దేవునితో లేక తండ్రితో సమాధానము కలిగి మనం ఉండాలి. దేవునితో సమాధానాన్ని సమకూర్చుకో, ప్రభుతో నీ నడకను సమకూర్చుకో, ప్రభుతో నీ జీవితాన్ని సమకూర్చుకో, ప్రభుతో నీ ప్రయాణాన్ని సమకూర్చుకో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంటది. దయచేసి చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేత మీరు రక్షణ కలిగి ఉండాలి. విశ్వాసము ద్వారా కృపచేత మీరు రక్షణ అనుభవాన్ని కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో ఆయన ఈ లోకానికి ఆయన సశరీరుడిగా వచ్చాడు. మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. మన పాపముల నిమిత్తమై ఆయన మరణించాడు. మానవాళి పాప శాపములను ఆయన భుజం పైన వేసుకొని నిత్య జీవం అనేటువంటి బాటను వేశాడు. ఈ బాటలో నీవు నీ ప్రయాణాన్ని కొనసాగించుకోవాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ ప్రయాణంలో సాగుతున్నప్పుడు చిన్న చిన్న కష్టాలు వస్తాయి, చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి, చిన్న చిన్న బాధలు వస్తాయి, చిన్న చిన్న శ్రమలు ఎదురవుతాయి. నువ్వు దుఃఖపడవద్దు, నువ్వు దిగులు పడవద్దు. పేతురు రాసిన పత్రికలో ఉంటుంది 1వ అధ్యాయం 6వ వచనంలో అవసరమును బట్టి శ్రమలు ఉంటాయని చెప్పి రాస్తుంది. తిరిగి 2వ అధ్యాయం 9వ వచనంలో అన్యాయముగా శ్రమలు ఉంటాయని రాస్తుంది. 4వ అధ్యాయం 1వ వచనంలో ఆయుధం లాంటి శ్రమలు ఉంటాయని రాస్తుంది. 4వ అధ్యాయం 12వ వచనంలో అగ్ని వంటి శ్రమలు ఉన్నాయని రాస్తుంది. 5వ అధ్యాయం 6వ వచనంలో అల్పకాల శ్రమలు ఉన్నాయని రాస్తుంది. ప్రతి శ్రమలను జయించి అదిగో నిత్య మహిమలోకి అడుగు పెట్టాలి. 9 మంది పిల్లలను ఆమె ఎన్ని శ్రమలు దాటి ఈ పిల్లల్ని పోషించిందో, ఎన్ని శ్రమలు దాటి నడిపించిందో. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, చిన్న చిన్న శ్రమలు, చిన్న చిన్న కష్టాలు, చిన్న చిన్న బాధలు వచ్చినప్పుడు నువ్వు కృంగిపోవద్దు, నువ్వు కూర్చుండిపోవద్దు, నువ్వు ఆగిపోవద్దు. నీ ప్రయాణాన్ని కొనసాగించుకో. అకస్మాత్తుగా ఎప్పుడు వస్తుందో తెలియదు ఈ పిలుపు పరలోకం నుండి. అయితే ఆ పిలుపు వచ్చేలోపు నీవు నీ హృదయాన్ని సిద్ధపరచుకొని ఉండాలి. నువ్వు సిద్ధపడితే నిత్య మహిమలో అడుగు పెట్టడానికి దేవుడు నీకు ఆ యొక్క ద్వారాలు తెలుస్తాడు, ఆ మహిమలోకి నేను పిలుస్తాడు. ప్రభునందు ప్రియమైన వల్ల వ్యాధి బాధల చేత పిలువబడినా, ఒకవేళ ఏదైనా ప్రమాదం ద్వారా పిలువబడినా, మనకు తెలుసు కదా 22వ తారీఖు మనకందరికి పరిచయం. ఒరిస్సా రాష్ట్రంలో గ్రామ్ స్టీవెన్ గారు ఆయన చనిపోయారనే సంగతి మనకు తెలుసు. వారి పిలుపు ఎలా ఉంది? ఒక రాత్రి ఒక వ్యాన్లో ఆయన మంటలు అంటుకొని చనిపోయాడు, కాల్చి చంపేశారు. కొంతమంది పిలుపు ఎలా ఉంటది? ఎక్కడో పడిపోయి చనిపోతారు. కొంతమంది పిలుపు ఎలా ఉంటది? యాక్సిడెంట్ల ద్వారా చనిపోతారు. కొన్నిసార్లు ఇలాంటి పిలుపే మంచిది, ఇలా పిలిచాడంటే ఇలా జరిగి ఉంటది, అలా పిలిచాడంటే అలా జరిగి ఉంటది అని నువ్వు కంగారు పడిన అవసరం లేదు. ఏదో చేసుంటారు కాబట్టి ఇలా జరిగి ఉంటదని నిందలు వేయొద్దు. దేవుని పిలుపు వెనకాల ఆయన ఉన్నత ఉద్దేశం ఉంది. ప్రభు నిన్ను ఎలా పిలిచినా సరే నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే నిత్య రాజ్యములోకి నీకు శ్రేష్టమైనటువంటి ఆహ్వానం ఉంటుంది. స్టెఫన్ అనే భక్తుడిని రాళ్లతో కొట్టినప్పుడు సింహాసనం మీద నుండి ప్రభు లేచి పిలిచాడు. ప్రభు పిలుపు అందుకుని వెళ్ళినటువంటి భక్తుల మరణము ఆయన దృష్టికి మిగుల విలువ కలిగింది. ఇంకో మాట మనం చూసాం 50వ కీర్తనలో, బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను సమకూర్చండి. ప్రభు సమకూర్చే పనిలో ఉన్నాడు. ఇదిగో సమకూర్చుకొని వెళ్ళిపోయిన వారంతా ధనులు. మనం కూడా ఇదిగో ప్రభు రాజ్యం కొరకై మనం సిద్ధపడాలి. కాబట్టి ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొని ధైర్యంతో ముందుకు సాగిపోదాం. ఒకనొక దినాన మనం అందరం కూడా ఇదిగో తల్లి అన్నపూర్ణమ్మ గారిని చూడడానికి తన కృపను ఆయన అనుగ్రహిస్తారు. వీటి మాటల చేత ధైర్యపరచబడి ముందుకు సాగుదాం. దేవుడి మాటలను దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోరండి. ఈ మాటలను బట్టి ప్రభువా మేము ఆదరించబడి మేము ముందుకు సాగడానికి సహాయం చేయండి అని ప్రార్థన చేసుకుందాం. ఇదిగో తన భక్తుల మరణము ఆయన దృష్టికి మిగుల విలువ కలిగినది. ఇదిగో ఇది దేవుని దృష్టిలో విలువైంది, ఇది దేవుని దృష్టిలో శ్రేష్టమైంది, ఇది సామాన్యమైనది కాదు. మనం అనుకోవచ్చు ఇలా జరిగిన టైంలో ఇలా మాట్లాడడం ఏంటని.
కాదు, దేవుడు ఆమెని ఉన్నతమైనటువంటి స్థలంలోకి పిలిచాడు, మహానందములోకి పిలిచాడు, సంతోషం ఉండేటువంటి స్థలంలోకి పిలిచాడు, స్తుతి యాగములు జరిగేటువంటి స్థలంలోకి ఆమెను పిలిచాడు. ఇదిగో దేవుని బిడ్డలుగా మనము నిరీక్షణ లేని వారి వల్ల దుఃఖపడవద్దు. మనం ధైర్యపరచబడిన వారై, వాక్యాన్ని బట్టి ఆదరించబడిన వారమై ముందుకు సాగిపోదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, ఘనమైన స్వామి, మీ పరిశుద్ధమైన పాదంలోకి లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం నాయన. బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న నా భక్తులను సమకూర్చమని ప్రభువా మీ లేఖనములో నుండి మేము చూస్తూ వచ్చాం. దయగలిగిన మా ప్రభువా, మా స్వామి, మీ ఘనమైన పాదములకు లెక్కలేని వందనాలు. మీ దృష్టికి విలువైనటువంటి ఆ గొప్పదైన భాగ్యంలోకి అడుగు పెట్టిన ప్రతి వారిని బట్టి మా ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. తల్లిగారిని మీరు మీ మహిమలోకి పిలుచుకున్నారు. వారు విడిచి వెళ్ళినటువంటి ప్రభువా మా తండ్రి కుటుంబీకులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని మీరు బలపరచండి, ధైర్యపరచండి ప్రభువా. వారి కుమారులు, కుమార్తెలు ప్రభువా మా తండ్రి, ఇదిగో కోడళ్ళు, అల్లుళ్ళను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. వారందరినీ మీరు బలపరచండి. నాగేశ్వరరావు గారు, వారి కుటుంబం, శంకర్ గారు, వారి కుటుంబం ప్రభా, ఇదిగో శ్రీనివాస్ గారు, వారి కుటుంబం, కృష్ణ గారు, వారి కుటుంబం ప్రభా, ఇదిగో నాయన కుమార్తెలు, వారి అల్లుళ్ళు, వారి కుటుంబాలను బట్టి మా హృదయం అంతటితో మిమ్మల్ని స్తుతిస్తాం. మిమ్మల్ని ఎరిగిన బిడ్డ ప్రభువా, చివరి సమయంలో మిమ్మల్ని స్వీకరించి సొంత రక్షకుడిగా మిమ్మల్ని అంగీకరించి మీ పాదముల ఎదురు చేరినటువంటి నీ బిడ్డను బట్టి వందనాలు చెల్లిస్తాం. మా దేవా, మా ప్రభు, ఈ కుటుంబీకులందరినీ కూడా విశ్వాసములో మీరు బలపరచండి. నిత్య మహిమ కొరకై వారందరినీ మీరు సిద్ధపరచండి. ఈ మాటల చేత మీరు ఆదరించుకోవాలని మీరు సెలవిచ్చారు. మీ మాటల్లో మాకు ధైర్యం ఉంది ప్రభువా, మీ మాటల్లో మాకు ఓదార్పు ఉంది, మీ మాటల్లో మాకు నెమ్మది ఉంది మా ప్రభువా, మీ మాటల్లో మాకు సమాధానం ఉంది ప్రభువా. నిరీక్షణ లేని వారి వల్ల మీరు దుఃఖపడవద్దని మీరు చెప్పారు ప్రభువా. ఈ మాటల చేత ఈ బిడ్డలు ఆదరించబడిన వారై ముందు సాగిపోవడానికి సహాయం చేయండి. తల్లి వాత్సల్యము నేను చూపిస్తానని మీరు చెప్పారు. యెరూషలేములోనే ఈ వాత్సల్యాన్ని మీరు కనుగొంటారని మీరు చెప్పారు. ఆ వాత్సల్యం ప్రభువా వారు విడిచి వెళ్ళిన బిడ్డలందరికీ మీరు దయచేయండి. ఈ మంచి కూడికను మీరు జరిగించారు, వందనాలు చెల్లిస్తా ఉన్నాం. కుటుంబానంతటిని కూడా మీరు బలపరిచి ఆదరించండి. కూడిన రక్త సంబంధికులు, బంధువులు, స్నేహితులు, సంఘబిడ్డలు, వచ్చిన ప్రియులందరినీ బట్టి వందనాలు చెల్లిస్తాం. వారు కూడా నిత్య రక్షణకు ప్రభువా పాత్రలు అవడానికి సహాయం చేయండి ప్రభువా. ఇదిగో విశ్వాసము ద్వారా మీ సన్నిధిని చేరగలిగేటువంటి కృపను ఒక్కొక్కరికి దయచేసి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు ఒకే ఒక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి నిత్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సమాధానము, నెమ్మది, ఆదరణ, ఓదార్పు, ధైర్యము కూడిన మనకి, మన కుటుంబాలకు, అన్నపూర్ణమ్మ గారు విడిచి వెళ్ళినటువంటి వారి బిడ్డలకు, వారి కుటుంబాలకు, వారి కలిగిన వారందరికీ తోడై ఉండి ఆయన రాజ్యము కొరకై, రాకడ కొరకై రక్షించబడి సిద్ధపరచబడును గాక. ఆమేన్. మంచిది, అందరికి వందనాలండి. ఈ సమయంలో కుటుంబీకులు వచ్చి వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేస్తారు. దాసమే యేసుతోన పయనమంతయు ఆశ్చర్యమైనది నేనడుచు మార్గము, ఒక్కొక్క అడుగులో ఓ క్రొత్త అనుభవం. సుదూరము ఈ పయనము, ముందు ఇరుకు మార్గము, యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా నే వెంట వెళ్ళెదా నా రాజు వెంబడి. సుమధుర భాగ్యము యేసుతో పయనము.
సోదరులందరికీ ప్రభు వందనాలు తెలియజేస్తూ దేవుడు ఒక చిన్న మాటను ఆయన ఇంకొకరు దీవించి ఆశీర్వదించబడాక ప్రేమ మీద ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రేమ మీద పాలుభాగస్థలు ఉంటారని ప్రభు వందనాలు తెలియజేస్తూ ఇంకా చక్కటి కూడినట్టు దేవుని దాసం కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మీరు కొంచెం వారికి సహకరించినట్లయితే కుటుంబీకులు మీ కొరకై విందు ఏర్పాటు చేశారు. కుటుంబీకులను ఆదరించి మీరు వెళ్ళవలసిందిగా మనం చేస్తాము. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.